ఈరోజు రాష్ట్రంలో ఏ పథకాలు లేకుండా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. మొన్న సంక్రాంతి పండుగ చూసాం, పరిస్థితి ఎలా ఉందో. ప్రజలందరూ కూడా 8 నెలలైనా 9 నెలలైనా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇంకా రేపో మాపన్న చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ సూపర్ 6 కోసం. పిడుగుపడినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6ని మేము కొనసాగించలేం, వచ్చిన డబ్బు ప్రాజెక్టులకి అట్లకే సరిపోతూ ఉన్నాయి, అందుచేత మేము ఇవ్వలేమని స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆ రోజున ఎలక్షన్స్లో చాలా పెద్ద ఎత్తున మాట్లాడాడు ఆయన. మంచం మీద నుంచి లెగలేని ముసలమ్మ నొక్కుద్ది బటన్ నొక్కటం అదేనా పెద్ద గొప్ప, నేను కూడా సూపర్ 6 బటన్లు నొక్కుతాను, పెద్ద ఇదేం లేదు అని ఆ సూపర్ 6ని అనౌన్స్ చేశాం. కీన్ బోల్డ్ అయిపోయాడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఎవరో కూడా ఆయన కామెంట్ చేయలేని పరిస్థితిలో ఆయన పథకాలను కూడా కొనసాగించలేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ కరోనా కష్టకాలంలో ఉంది, ప్రపంచమే కాదు దేశంలో కూడా ఎంపీ ల్యాండ్స్ కూడా అన్నీ ఆపేశారు, అన్ని పథకాలు కూడా ఆపేశారు. ఈ ప్రజలను కాపాడుకుంటంలోనే ఉందని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఏ పథకం కూడా కష్టకాలంలో వచ్చే ఇన్కమ్ లేకపోయినా కింద మీద పడి అందరికీ కూడా పథకాలను కొనసాగించే పని చేశారు. ఇవాళ ఇన్ని ప్రగల్భాలు చెప్పి సంపద సృష్టిస్తాను, నేను సంపద ఎలా సృష్టిస్తాడనంటే మాకు తెలుసు సంపద సృష్టించటం, ఏ రకంగా సృష్టించి పేదలకి పంచాలో మాకు తెలుసు అన్నారు. మనం అప్పుడు తెలియదు మనకి ఇలా చేస్తాడని. కరెంటు పెంచారు, 15,000 కోట్ల చిల్లర పెంచి ప్రతి సామాన్యుడి నెత్తి మీద పెద్ద భారాన్ని మోపి కరెంటు ఛార్జీలు పెంచి తాటిగా పడేటట్లు చేశారు నెత్తి మీద. ఇదే కాకుండా మళ్ళీ ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు రేపటి నుంచి. అది సంపద సృష్టిస్తానని చెప్పి అది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి పల్లె రోడ్లు కూడా టోలు పెడతానంటాడు. అంటే ప్రజల రక్త మాంసాలని పిండి సంపద సృష్టిస్తామంటే ఇదేనని ఇప్పుడు తెలిసింది మాకు. కానీ ఆ సంపద సృష్టించి మళ్ళీ పేదరికానికి ఏమైనా పెడుతున్నారా అంటే అది లేదు. అవన్నీ కూడా ఎక్కడికి డైవర్ట్ అయిపోతున్నాయో తెలియని పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు డైవర్ట్ అయిపోతాయి. ప్రతి మంగళవారం వచ్చేటప్పటికీ అప్పు చేయటం. ఇవాళ 1,00,000 కోట్ల చిల్లర అప్పు చేశారు. ఓ పక్కనేమో కేంద్రం 2 లక్షల కోట్లు ఇచ్చిందంటారు. 3 లక్షల కోట్లు ఏమైపోయిందో తెలియదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని చాలా బురదేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడిన వ్యక్తి తీరా అసెంబ్లీలో బడ్జెట్లో పెడితే 6,40,000 కోట్ల అప్పు, అందులో 3 కోట్ల చిల్లర అయింది. 3 లక్షల చిల్లర కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది. సంపద సృష్టిస్తామన్నది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో బాబు. చంద్రబాబు సంపద సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించారు కాబట్టే ఆయన జిఎస్టీ భారతదేశంలో నెంబర్ 1లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. సంపద సృష్టించడంలో
నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు. చదువుల్లో భారతదేశంలో కేరళ ఎప్పుడు నెంబర్ 1, కానీ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1కు వచ్చింది. అగ్రికల్చర్లో కూడా 3వ స్థానానికి తీసుకొచ్చారు భారతదేశంలో.